ఒకటికి అప్పుడు అదే ఈ అన్నది వస్తుంది కదా రాత్రి పంపంలో ఆ దావానికి ఎగ్జామ్ చెప్తారు రావాలి అంటే ఒక చాలా పడవలసి చూసుకో కదా తండ్రి నేను ఉంటాను కదా వెళ్ళిపోతే అయిపోయింది ఇక్కడికి ప్రతిసారి ఇదే పడవ ఈ డబ్బులు దేని పారేయండి సార్ ఏదో ఒకటి ఏం చేయండి రోజు ఏంటది పెడితే కదా మీరు నేను కూడా మీరు ఆగితే నేను చెబుతున్నాను రేపు 16 వాయిదా ఉంది గ్యారెంటీ ఇచ్చే బాధ్యత నాది ఇచ్చేది బాబు ఈ గయ్యాడు గొడవ లేకుండా పోతుంది అది ఈ 4 రోజులు మీరు మొదలు పట్టండి 16 తారీఖు నాడు మీకు వాయిదా నాడు విడాకులు ఇచ్చే బాధ్యత నాది చెప్పండి కదా సార్ నాకు ఇంకా మరి ఓపిక లేదు సార్ 16 మీరు తెచ్చేయండి పాడైపోతున్నాను నేను ఇవన్నీ కొందరు కండి ఇగో ఆ విడాకులు ఇప్పించేసేయండి ఆ పిల్లలు కూడా తీసుకుని వెళ్ళిపోతుంది ఇప్పిస్తాను ఇప్పుడు గ్యారెంటీ చెప్పాను కదా కాకపోతే ఆ రోజుని జడ్జి గారు ఏమన్నా కేసు మీద ప్రమాణం చేయండి అది బాగుండే రిసర్చ్ చేశారు మళ్ళీ అప్లై చేస్తారు ఏమన్నా పాయింట్ ఆ రోజు జడ్జి గారు నడిపించినట్టే ఈ ఇద్దరికి వివాహం అయిన తర్వాత మీ ఇద్దరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక అబ్బాయి ఉంటుంది ఇప్పుడు ఆ అబ్బాయి విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు ఆ అబ్బాయిని మీ దగ్గర ఉంచుతారా మీ దగ్గర ఉంటారా ఎవరు ఉంచుతారు అని జడ్జి అడుగుతారు వాళ్ళు ఏంటో సార్ నా దగ్గర తీసుకుంటారు ఆవిడ దగ్గర ఉంటారు ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర ఉంచుకుంటారు అంటే నాకు అభ్యర్థం లేదు అనుకుంటున్నాను లేదు ఆయన దగ్గర ఉంచుకుంటానంటే మీ దగ్గర ఉంటున్నాను నేను ఎందుకు పెడతాను ఆవిడ దగ్గర ఉంటుంది ఆవిడ ఎవరు తల్లి నవమాసాలు మోసి ఇప్పేదండి అయితే మరి వాడిని చూసారా మరి ఆవిడే ఉంచుకోవాలి ఎవరండి పిల్లడు గోత్రం ఎవరికి వస్తుంది నాన్నదే కదా బయటికి వెళ్ళి ఎవరు కొడుకని అంటారు ఆయన కొడుకని అంటారు కాబట్టి అతనికే చెప్తారు ఏం పాయింట్ సార్ ఏం పాయింట్ ఇది ఏం పాయింట్ సార్ ఇది ఇప్పటి వరకు ఎన్ని కేసుల్లో చూడలేదు పిల్లలు ఎప్పుడు కూడా తల్లి దగ్గరే ఉంటారు అని ఎన్ని కోర్టులు తీర్పిచ్చాయి సార్ ఇది అలాగే వస్తుందేమో అయినా నేను నాకు అక్కర్లేదు సార్ మీ దగ్గరే ఇప్పుడు ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్తాం డబ్బులు డ్రా చేస్తాం